ఇదిగోండి ఈరోజైతే నేను రాగి పిండి బందోసులు అయితే వేస్తున్నానండి. దానికి కావాల్సినవి అయితే కొంచెం ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి. ఒక కప్పు బొంబాయి రవ్వ, 2 కప్పులు రాగి పిండి, 2 కప్పులు అయితే రాగి పిండి అయితే తీసుకున్నానండి. మనకి చాలా ఆరోగ్యమైన అయితే పిల్లలైతే తినరు కదండి, అందుకని అయితే ఇలాగైతే చేస్తున్నాను నేను. ఇదిగోండి ఒక కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఒక కప్పు పెరుగు, ఒక కప్పు వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఇదిగోండి కొంచెం ఇదంతా చక్కగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలండి. బాగా పలుచగా కాకుండా మనం సరిపడగా కలుపుకుంటే బాగుంటుందండి. ఇలా కలుపుకొని కాసేపు ఉంచుకొని ఇందులోకి అయితే తాలింపు అయితే పెట్టుకుంటానండి. బందోసుల్లోకి పోపు అయితే రెడీ చేసుకుంటాం. ఇదైతే కాసేపు అయితే పక్కన. ఇప్పుడైతే పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను. కొన్ని తాలింపు సరుకులు, కొంచెం జీలకర్ర, ఇవ్వండి. ఇప్పుడైతే తాలింపు సరుకులు అయితే లైట్గా వేగినాయి కదా, ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు, టమాటా కూడా వేసుకుంటున్నాను. వీటిని అయితే బాగా మగ్గనిద్దామండి. ఈ మగ్గాక అయితే ఈ లోపల ఆ పిండి అయితే మిక్సీ పట్టుకుంటా.
ఇవ్వండి చూడండి చక్కగా అయితే మగ్గుతున్నాయి కదా. ఈ రోజున అయితే మేమైతే నా రాగి పిండి కలుపుకున్నాను కదండి. ఆ పిండి అయితే నేను మిక్సీ అయితే పట్టుకుంటాను. కానీ నీకు ఏం చెప్పాను అయితే ఈ నానబెట్టుకున్న బొంబాయి రవ్వన రాగి పిండి అయితే ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకుంటామండి. ఇవన్నీ చక్కగా మగ్గుపని కదా. నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇవి అయితే చల్లరాక అయితే పిండిలో వేసి అయితే కలుపుతానండి. ఇదిగోండి ఇందులో అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాం. ఇదిగోండి ఇందులో అయితే కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడగా సాల్ట్, ఇప్పుడైతే వేయించుకున్న పోపు వేసుకుంటున్నాను. ఇదైతే ఇప్పుడు బాగా అయితే కలిపేసుకుని ఇప్పుడైతే నేను బన్న దోశలు అయితే వేసుకుంటానండి. బన్న రొట్టెలు అయితే వేసుకొని మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే బన్న దోశలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి కలుపుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడైతే నేను బంద రొట్టె అయితే వేసేస్తున్నాను. దీన్ని అయితే చక్కగా సిమ్లో పెట్టుకుని అయితే ఉడకనిచ్చుకుందామండి. ఇదిగోండి ఒక వైపు అయితే కాలింది, ఇంకో వైపుకి అయితే తిప్పుకున్నాను నేను. చూడండి చక్కగా బాగుంది. దీన్ని అయితే ఎలాగుందో టేస్ట్ అయితే చూసి మా పిల్లలు అయితే చెప్తారండి. ఇదిగోండి బన్న దోశ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే టేస్ట్ అయితే ఎలాగుందో మా పిల్లలు అయితే చెప్తారండి మీకు. ఇదిగోండి బన్న దోశలు అయితే రెడీ అయిపోయి దీన్ని అయితే ఇప్పుడు టేస్ట్ అయితే ఎలాగుందో చూసి నేను మా చిన్నపిల్లలు అయితే చెప్తామండి. చక్కగా స్మూత్గా అయితే ఉన్నాయి. ఇందులో అయితే చట్నీ, పల్లీల చట్నీ అయితే చేశానండి. చక్కగా నోట్లెట్టుగానే కలుపుకోతున్నాయి. మనకి చిన్నపిల్లలు తినరు కదండి రాగిపిండి, ఇలా చేసి పెడితే చక్కగా తింటారండి. ఈ పిల్లలు అసలు తినేది కదండి, ఇప్పుడు చూడండి చక్కగా తింటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మన వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.